హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజీవిని హెర్బల్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే నేను కోకోనట్ ఫేస్ క్రీమ్ అయితే చేస్తున్నానండి. అయితే ఇంతకుముందే ఒకసారి చేశాను, అప్పుడు నేను వీడియో తీయలేదు. చేసుకొని క్రీము ఇంట్లో నేను నా ఫ్యామిలీ మెంబర్స్ వాడామన్నమాట. రిజల్ట్ అయితే చాలా బాగుంది. ఫేస్లో మంచి గ్లో కానీ, అలాగే ఫేసు ఎటువంటి కలర్ ఉన్న వాళ్ళైనా కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది బాగా వచ్చిందండి. కలరు మంచి చేంజ్ వచ్చింది, వైట్గా అవ్వడం అనేది చూసామన్నమాట. బాగుంది క్రీమ్, చాలా బాగుంది. సరే ఈసారి వీడియో తీసి పెడదామని చెప్పేసి ఇలా వీడియో చేస్తున్నాను. ఇలా కొబ్బరిని మనం కట్ చేసుకున్న తర్వాత వీటిని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. పెట్టుకొని ఒక నైట్ అంతా ఇలా వదిలేస్తే మనకి ఉదయానికి కొబ్బరి చెప్పులో నుంచి కొబ్బరి సపరేట్ చేయడం ఈజీగా ఉంటుంది. ఇలా బయటికి తీసేసి రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు మనం అలా వదిలేయాలండి. నాకైతే రూమ్ టెంపరేచర్కి వచ్చేసాయి. ఇప్పుడు నేను కొబ్బరిని సపరేట్ చేస్తున్నాను. ఇలా మనం చాక్తో చుట్టూ ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టుగా చేస్తే మనకి కురుడీలాగా వచ్చేస్తుందండి. ఈజీగా ఇలా వచ్చాయన్నమాట. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం పేస్ట్లా చేసుకోవాలి. పేస్ట్ చేసినప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకోవాలన్నమాట. కొద్దిగా వాటర్ వేసుకోవాలండి, మనకి అది పేస్ట్ అవ్వాలంటే వాటర్ వేయాలి కాబట్టి వేసుకోవాలి. నాకైతే ఇలా వచ్చిందండి పేస్ట్. మొత్తం నేను 10 కొబ్బరికాయలతో చేశాను. ఇలా వచ్చింది. దీన్ని ఇప్పుడు ఒక క్లాత్లో వేసుకొని వడకట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా మనం స్ట్రైనర్తోనే చేసుకోవచ్చు. ఇలా అయితే ఎక్కువ మిల్క్ మనకి స్టోర్ చేసుకోవచ్చు, అది ఎక్కువ మిల్క్ వస్తుందన్నమాట. ఈ మిల్క్ని మనం మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేయాలండి. మిల్క్ని తీసిన తర్వాత ఇది మనం ఒక నైట్ అలా ఉంచేసుకోవాలి ఫ్రిడ్జ్లో. లేదు ఇంకా మనకి ఏమైనా పని ఉన్నా ఇంకొంచెం ఎక్కువసేపు ఉంచుకున్నా పర్వాలేదండి, ఏం కాదు. అయితే దీని తర్వాత వీడియో మిస్ అయిందండి. నెక్స్ట్ టైం నేను మంచిగా చేసి పెడతాను. ఇప్పుడు ఇది మనం ఇలాగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదండి, తీసేసి మళ్ళీ నేను ఒక 4 గంటల పాటు బయట పెట్టేశాను. తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత తీస్తే ఇలాగ నాకు వాటరు అలాగే కోకోనట్ ఆయిల్ సపరేట్ అయిపోయిందనమాట. ఇందాక చూపించాను కదా, వాటర్ తీసినప్పుడు కూడా మీకు చూడండి, వాటర్ సపరేట్ అయిపోతుంది, కోకోనట్ ఆయిల్ కూడా సపరేట్ అయిపోతుంది. ఇదైతే చాలా బాగుందండి క్రీము. మీరు కూడా ఒకసారి క్రీమ్ చేసుకొని వాడడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మనకి కలర్ ఇంప్రూవ్మెంట్ అయితే వస్తుంది. మీకు వారం రోజుల్లోనే 5-6 రోజులకే తెలుస్తుంది. వారం రోజులకైతే ఇంకా బాగా తెలుస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఇదంతా కూడా మిక్సీ పట్టుకుంటాను. క్రీమ్ లాగా రావాలన్నమాట. మిక్సీ నాన్ స్టాప్గా వేయకుండా ఒకసారి వేసి ఒక 2 నిమిషాలు మిక్సీ పట్టి మళ్ళీ ఆపి మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ వేయాలండి. అలాగా ఆఫ్ చేస్తూ ఆన్ చేస్తూ అలాగా ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ అలాగా మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. నాకైతే కొంచెం టైం పట్టిందండి. ఇది క్రీమ్ చేయడానికి అయితే మనకి చాలా టైం పడుతుందండి. ఒక రోజులో అయితే అయిపోదు, కనీసం 2 రోజులు టైం పడుతుంది. మనం మిక్సీ పట్టేటప్పుడు కూడా అది క్రీములా వచ్చే వరకు మనం చూసుకోవాలి. ఇక్కడ నేను మొత్తం ఈ ఫ్యాట్, కోకోనట్లోంచి వచ్చిన ఫ్యాట్ మొత్తం మిక్సీలో వేసేసుకుంటున్నాను. ఇంకా గిన్నెలో వాటర్ ఉండిపోయింది కదండి, అది మనకి వేస్ట్ అనమాట. ఇంకా వాటర్ పనిచేయదు. ఏదైనా కర్రీలో వేసుకోవాలి తప్ప ఇంకా అది క్రీమ్కి అయితే పనిచేయదన్నమాట. ఇందులో మనం లెవెండరు అలాగే రోజ్ ఫ్లేవర్ కూడా వేసుకుంటున్నామండి, మంచి స్మెల్ రావడానికి. ఇంకో విషయం చెప్పాలి, ఇందులో నేను గరిగెమణి పౌడర్ని యాడ్ చేస్తున్నానండి. క్రీము మనకి తర్వాత వాటరీగా అయిపోతుంది కదా, అలా అవ్వకుండా క్రీమ్ స్ట్రక్చర్లో ఉండడం కోసం నేను గరిగెం పౌడర్ అని అది యాడ్ చేస్తున్నాను. ఖచ్చితంగా గరిగెం వేసుకుంటే మనకి క్రీమ్ లాగే ఉంటుందండి, వాటరీగా అవ్వదనమాట. అందుకని నేను కొంచెం గరిగెం వేసాను. కానీ నేను వేసిన
గరిగెం అంటే ఫస్ట్ టైం నేను గరిగెం పౌడర్ వేసి ఫస్ట్ టైం చేస్తున్నాను. నాకు కొంచెం గరిగెం పౌడర్ ఎక్కువ పడిపోయింది. దానివల్ల క్రీమ్ కొంచెం థిక్కీగా అయిపోయిందనమాట. ఇగోండి ఇక్కడ నేను రోజ్ ఫ్లేవరు అలాగే లావెండర్ ఫ్లేవర్ 2 వేసుకుంటున్నాను మంచి సువాసన రావడం కోసం. ఈ క్రీమ్కి అయితే 2 వేసుకోవాలండి. 2 వేసుకుంటే మంచి ఫ్లేవర్ బాగుంటుందన్నమాట. మనం డైలీ ఫేస్కి అప్లై చేసుకుంటాం కదా, స్మెల్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మనం బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టి బయట చాలా క్రీములు కొంటాం కదా, ఇలా మన ఇంట్లో చేసుకొని హోమ్ మేడ్ క్రీమ్ ఇలా చేసుకొని వాడితే మనకి కెమికల్ లేనిది కదా, మంచిగా చాలా బాగుంటుంది. ఒకటైతే చెప్తానండి, ఖచ్చితంగా కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. ఇది ఏంటంటే మనం అప్లై చేసుకున్న తర్వాత మసాజ్ చేస్తూ ఉంటే మన ఫేస్ మీద కానీ బాడీ మీద కానీ ఉన్న ట్యాన్ కానీ మురికి కానీ మట్టి కానీ మొత్తం రిమూవ్ అయిపోతుందండి. ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నేను మీకు కోకోనట్ ఫేస్ క్రీమ్ నెక్స్ట్ టైం మళ్ళీ పోస్ట్ చేస్తాను. అప్పుడు డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ మీకు నీట్గా వీడియో చేసి పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్? ఎవరికైనా కావాలన్నా క్రీము మీరు స్క్రీన్ పై నెంబర్ ఇస్తాను, ఆర్డర్ చేసుకోవచ్చు. క్రీమ్ ఎవరైనా ఆర్డర్ చేసుకుంటే వాళ్ళకి నేను పంపిస్తాను. బాయ్ ఫ్రెండ్స్.